కీర్తనల గ్రంథం 91వ అధ్యాయము. దేవుని రక్షణ. మహోన్నతిని మరుగున వసించువాడు, సర్వశక్తిమంతుని రెక్కల నీడలో నివసించువాడు. ప్రభువుతో, నీవు నా ఆశ్రయమువు, నాకు రక్షణ దుర్గమువు, నేను నమ్మిన దేవుడవు అని చెప్పుకొనును. వేటగాని ఉరుల నుండియు ఘోర వ్యాధుల నుండియు ఆయన నిన్ను కాపాడును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల కింద నీవు తలదాచుకొందువు. ఆయన విశ్వసనీయత నీకు డాలుగను రక్షణ ఆయుధముగను ఉండును. నీవు రేయి కలుగు అపాయములకును పగటిపూట తగులు బాణములకును వెరవనక్కరలేదు. చీకటిలో సోకు అంటురోగములకును మిట్ట మధ్యాహ్నం హాని చేయు వారికి భయపడనక్కరలేదు. నీ దాపున 1000 మంది కూలినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది పడినను నీకు ఏ అపాయము కలుగదు. నీ కన్నులతో నీవు దుష్టులు శిక్షను అనుభవించుటను చూతువు. నీవు ప్రభువును నీకు ఆశ్రయనీయునుగను మహోన్నతిని నీకు నివాస సదనముగను చేసుకొంటివి. నీకు ఎట్టు కీడును సంభవింపదు. నీ ఇంటి చెంతకు ఎట్టి అంటురోగమును రాదు. ప్రభువు నిన్ను తన దూతల ఆధీనమున ఉంచును. నీవు ఎచ్చటికి వెళ్ళినను వారు నిన్ను కాపాడుచుందురు. నీ కాళ్ళు రాతికి తగిలి నవ్వకుండునట్లు వారు నిన్ను తమ చేతులలో ఎత్తిపట్టుకొందురు. నీవు సింహమును పామును కాలితో మట్టెదవు, కొదవ సింగమును కాలసర్పమును పాదములతో త్రొక్కెదవు. నిన్ను ప్రేమించు వారిని నేను రక్షించెదను. నా ప్రభావమును అంగీకరించు వారిని నేను కాపాడెదను. వారు నాకు మొరపెట్టినప్పుడు నేను వారికి ప్రత్యుత్తరమిత్తును. వారి ఆపదలలో వారిని ఆదుకొందును. వారిని విపత్తుల నుండి కాపాడి వారికి కీర్తిని దయచేయుదును. వారిని దీర్ఘాయువుతో సంతృప్తిపరచెదను. వారికి నా రక్షణమును అనుగ్రహించెదను అని ప్రభువు పలుకుచున్నాడు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.